అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరి ఒక నిమిషాలు కూడా $200 కోట్లు ఇచ్చి అక్కడ మ్యూజియం కట్టడం జరిగింది. అంటే బాబాసాహెబ్ కు ప్రేమ ఉన్నది లేదా మీరు ఆలోచిస్తుంది. అదేవిధంగా బాబాసాహెబ్ చిత్రపటం పార్లమెంట్ భవన్లో లేదు. రాజ్యాంగం రాసిన వ్యక్తి ఎన్డీఏ సర్కార్. అప్పుడు విపి సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు మనం అలయన్స్ లో ఉండేటివి. అటల్ బిహారీ వాజ్పేయి అక్కడ మంత్రి, మన డిఫెన్స్ మినిస్టర్ ఉండే. ఆయన పీరియడ్ లోనే బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారత రత్న ఇచ్చింది. అరే భాయ్, మీరు పండిత్ జవహర్లాల్ నెహ్రూకు భారత రత్న ఇస్తారు, ఇందిరాగాంధీకి ఇస్తారు, రాజీవ్ గాంధీకి ఇస్తారు, మరి మా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినోడికి ఎందుకు ఇయ్యరు మీరు అని ప్రశ్నించితే వాళ్ళు ఇయ్యలేదు. అప్పుడు మన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఎన్డీఏ గవర్నమెంట్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారత రత్న పదవి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బాబాసాహెబ్ ఏడా పుట్టిండు, మొహో మధ్యప్రదేశ్ లో పుట్టాడు. దాని తర్వాత చదువు నేర్చిండు, లండన్ లో నేర్చాడు. బాంబేలో అంతిమ క్రియ జరిగింది. నాగ్పూర్ లో దీక్షాభూమిలో దీక్ష తీసుకున్నాడు. ఢిల్లీలో ఏదైతే రాజ్యాంగం రాసిండు ఆ రూమ్ కు 5 జాగాల మోహోలో, మధ్యప్రదేశ్ మోహోలో పుట్టిన ఊరు. దాని తర్వాత బాంబేలో అంతిమ క్రియలు జరిగిన ఊరు, నాగ్పూర్లో దీక్ష తీసుకున్న ఊరు, ఢిల్లీలో రాజ్యాంగం రాసిన దినం. ఆ 5 ప్లేస్లలో ఇలా ప్రతి జాగాల 200 కోట్లు పెట్టి మన నరేంద్ర మోదీ గారి సర్కార్, నరేంద్ర మోదీ గారు మ్యూజియం తయారు చేస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడు అవిస్మరణ ఉండాల. ఇప్పుడు మన హైదరాబాద్ లో కట్టిన ఏదో చార్మినార్ ఉన్నది, అది ఉన్నది, గోల్కొండ ఉన్నది. ఎలక్షన్ వచ్చిన తర్వాత బాంబేలో కూడా నిలబెట్టి ఆయనకు ఓడగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఎటువంటిది అని మీకు చెప్పగలిగే మేము వచ్చినాము. అంటే ఓడగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా 1960లో జమ్మూ కాశ్మీర్ లో 370 ఆర్టికల్ తెచ్చారు. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ పూర్తిగా విరోధించాడు. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఒకటే కానూన్ ఉండాలా, ఒకటే రూల్స్ రెగ్యులేషన్ ఉండాలా. 370 ఆర్టికల్ ఏదైతే జమ్మూ కాశ్మీర్ లో పెట్టినారో అది సంవిధాన విరుద్ధం, కాన్స్టిట్యూషన్ విరుద్ధం. మీరు ఇటువంటి చెయ్యొద్దంటే పార్లమెంట్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ కు అపోజ్ చేస్తే కూడా ఆయన మెజారిటీ ఉన్నదని ఆ 370 ఆర్టికల్, బాబాసాహెబ్ అపోజ్లో 370 ఆర్టికల్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చూస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రోజు చనిపోయాడు, ఇప్పుడే మా సోదరుడు రమేష్ గారు చెప్పారు, ఢిల్లీలో చనిపోయారు. ఢిల్లీలో చనిపోతే లక్షల కోట్ల 1000 ఎకరాల భూమి ఉంది. బాపూజీ, మన గాంధీజీ ఘాట్ పెట్టారు, నెహ్రూజీ ఘాట్ కట్టారు, ఇందిరా ఘాట్ కట్టారు, రాజీవ్ గాంధీ ఘాట్ కట్టారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఒక్క గుంట కూడా భూమి ఇవ్వకుండా ఢిల్లీ నుంచి విమానంలో తీసుకుపోయి బాంబేలోనే పుట్టిండు, బాంబేలోనే ఆయన అంతిమ క్రియలు జరగాలని చెప్పడం జరిగింది. అంతిమ క్రియలు అయిన తర్వాత కూడా ఏదైతే విమానం ఖర్చు ఉంది అక్కడికి వెళ్ళి ఇక్కడ రావడానికి, ఆ ఖర్చు కూడా మన భారతదేశ ప్రభుత్వం ఇయ్యలేదు, అక్కడున్న ప్రభుత్వం ఇయ్యలేదు. ఆయన సత్యమని సొంత డబ్బులతోనే ఏరోప్లేన్లు తీసుకొచ్చింది. ఇటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఈ రోజు మనం మన నరేంద్ర మోదీ గారిని చూస్తే 1990లో 90లో ఇప్పుడే సోదరులది, అప్పటిదాకా మన దేశం ఉంటుంది. ఆ దేశంలో మన సంవిధానం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిందే సంవిధానం ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను. ఎన్నో చెప్తా పోతే ఇలా బాబాసాహెబ్ కోసం మన నరేంద్ర మోదీ గారు చేసిన ఘనత ఏ పార్టీ కూడా దక్కది. ఎప్పుడు కూడా అవమానించిన పార్టీ అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కు అవమానించిన పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ.
మహిళల కోసం రిజర్వేషన్ కావాలా, మహిళలు కూడా ముంగట రావాలా, మహిళలకు హక్కు జరగాలా అని ఏదైతే రాజ్యాంగంలో రాసింది ఉంది, రాజ్యాంగంలో రాసింది 33% మహిళలకు కూడా రిజర్వేషన్ ఉండాలా ఎంపీ ఎమ్మెల్యే కోసం. ఉన్న నరేంద్ర మోదీ గారి సర్కార్ గత సంవత్సరం 33% రిజర్వేషన్ పాస్ చేసిన ఘనత అంటే ఇలా నరేంద్ర మోదీ సర్కార్ అని మీకు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఒకటే అడుగుండి, ఏదైతే ఆయన శవం తీసుకోవటానికి ఏరోప్లేన్ నుంచి ముంబై పోయింది, ఆ ముంబై ఖర్చు ప్లేన్ ఖర్చు తీసుకున్న కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం నేర్పాలని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సంవిధానం ఎవరు చేంజ్ చేయలేరు, సంవిధానం అదే ఉంటుంది అని మీకు తెలియజేస్తున్నాను. ఈ ఏదైతే గాంవ్ చలో అభియాన్ ఒక 15 days మనం ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం. ప్రతి విలేజ్ లో మన పార్టీ కార్యకర్తలు అందరూ ఒక్కొక్కళ్ళు బాబాసాహెబ్ గురించి మాట్లాడే మీకు హక్కు ఉంది, మాట్లాడాలని మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.